పైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ తర్వాత మంత్రులతో చర్చిస్తారు కాబట్టి అలానే హోల్లో ఉండండి. కాంతి, ఇక ఏపీలో చూసుకుంటే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదలకైతే సర్వం సిద్ధమైంది. ఇక ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేయనున్నారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు 10th పరీక్షలు జరిగాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అయితే దాదాపు 6.30 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. కాంతి, మనం చూస్తున్నాం కాసేపట్లో అయితే ఏపీలో 10వ తరగతి పరీక్ష విద్యార్థులకు సంబంధించి చూసుకుంటే ఫలితాలు విడుదల కానున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కాబోతున్నాయి. విద్యార్థులకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించినటువంటి హాల్ టికెట్ నంబర్ తోటి ఏపీ ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా ఏదైతే ఫలితాలను తెలుసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. 10వ తరగతి విద్యార్థుల కోసం మన మిత్ర వాట్సాప్ నంబర్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకునేందుకైతే ప్రభుత్వం దానికి సంబంధించి కూడా నిర్ణయం ఏదైతే కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసింది. 10వ తరగతి పరీక్షలకు సంబంధించి దాదాపుగా 6 లక్షల పైచీలకు మంది ఇప్పటికే ఈ ప్రభుత్వ పరీక్షలు రాశారు. పరీక్షలకు సంబంధించినటువంటి ఫలితాలకు కావాల్సినటువంటి ఏర్పాట్లు, అలాగే పరీక్ష పేపర్ల మూల్యాంకన అంతా కూడా పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ రోజు మరి కాసేపట్లో మంత్రి నారా లోకేష్ 11 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేయబోతున్నారు. ఫలితాలు విడుదల తర్వాత అన్ని స్కూల్స్ లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్స్ కి కూడా ఒక లాగిన్ ఇవ్వడం జరిగింది. వారు ఆ లాగిన్ ద్వారా కూడా ఈ పరీక్షలకు ఫలితాలకు సంబంధించినంత వరకు వివరాలను వారికే స్వయంగా వచ్చే అవకాశం ఏర్పాట్లు కూడా చేపట్టడం జరిగింది. ఇక ఏపీలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు 3,415 పరీక్షా కేంద్రాల్లో 10th ఎగ్జామ్స్ రాసినటువంటి 6,22,074 మంది విద్యార్థులు, ప్రైవేట్ గా 18,842 మంది విద్యార్థులు ఏదైతే పరీక్ష రాశారో వారంతా కూడా ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు. మరి కాసేపట్లో ఏపీ 10th